తాజా అంశాన్ని చూస్తున్నాం. వరంగల్ జిల్లాలోని దేవాదుల పైప్ లైన్ మరోసారి పగిలింది. జిల్లాలోని ధర్మసాగర్ మండలం సాయిపేట శివారులో పైప్ లైన్ ధ్వంసమై నీరంతా వృధాగా పోతోంది. నెల వ్యవధిలో పైప్ లైన్ పగలడం ఇది మూడోసారి. పైపులు ధ్వంసమైన ప్రతిసారి అధికారులు మరమ్మతులు చేయడం, మళ్లీ ఏదో ఓ చోట పగిలిపోవడం పరిపాటిగా మారింది. అసలే తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొన్న పరిస్థితుల్లో నీరంతా వృధాగా పోవడం ప్రజల్ని ఆవేదనకు గురిచేస్తోంది. దేవాదుల పైప్ లైన్ పగిలిన ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ ఘటన అసలు ఎలా జరిగింది? మరమ్మత్తు పనులు ఏమైనా మొదలు పెట్టారా? స్వాతి, మొత్తంగా వరంగల్ జిల్లాలోని దేవాదుల పైప్ లైన్ మరోమారు పగిలింది. దీంతో వృధాగా పెద్ద ఎత్తున నీళ్లు పోతున్నాయి. మొత్తంగా జిల్లాలో ఇటు సాగుకు తాగుకు నీటి కటకట ఓవైపు వేధిస్తుంటే, మరోవైపు దేవాదుల పైప్ లైన్లు పగిలి నీరు ఇట్లా వృధాగా పోవడం పట్ల రైతులు అలాగే స్థానిక ప్రజలు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేవాదుల పైప్ లైన్ సంబంధించి ఒక ప్రత్యేక యంత్రాంగం కూడా ఎప్పుడు పర్యవేక్షిస్తున్నప్పటికీ ఎప్పుడు ఏదో ఒక రూపంలో లోపాలు మాత్రం ప్రస్ఫుటంగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామ సమీపంలో ఒక పొలంలో దేవాదుల పైపు పగలడంతో పెద్ద ఎత్తున నీళ్లు వృధాగా పోతున్నాయి. నీటి ఫౌంటైన్ తలపించేలా ఈ నీళ్లు ఎగిసి పడుతున్నాయి. దాదాపుగా సుమారుగా 40 అడుగుల ఎత్తు వరకు కూడా దేవాదుల పైపు లైన్ పగిలి నీళ్లు బయటకు పోతున్నాయి. వృధాగా పోతున్న పరిస్థితి ఉంది. దీనిపై స్పందించేందుకు దేవాదుల అధికారులు కూడా స్పందించేందుకు నిరాకరించారు. మొత్తంగా ఈ మరమ్మతులు సాయంత్రం చేస్తామని చెప్పి కొంతమంది మాత్రం చెప్తున్నప్పటికీ ఇంకా అధికారులు మాత్రం ఆ ప్రాంతానికి చేరుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. మొత్తంగా చూసుకుంటే ఈ గడిచిన నెల రోజుల్లోనే దేవాదుల పైప్ లైన్ పగలడం ఇది మూడోసారి. మొన్ననే ఇటు ధర్మసాగర్ ప్రాంతంలో కూడా పైప్ లైన్ పగలడంతో పెద్ద ఎత్తున నీరు వృధాగా పోయింది. ఇది కూడా ఈ రకంగానే పెద్ద ఎత్తున నీళ్లు వృధాగా పోతున్నప్పటికీ అధికారుల్లో కాసింత స్పందన కూడా రాని పరిస్థితి ఉంది. మొత్తంగా నిరంతర పర్యవేక్షణ లోపం ప్రస్తుతంగా కనిపిస్తుంది. ఎక్కడ కూడా అధికారులు మాత్రం స్పందించి నిరంతర పర్యవేక్షణ చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. పగిలినప్పుడు మాత్రమే ఆ ప్రాంతాలని సందర్శించి మరమ్మతులు చేస్తున్నారు తప్పితే ముందస్తుగా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. ధన్యవాదాలు రమేష్.